రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ నా ఆత్మీయ జీవితం ఎక్కడుందో అక్కడే ఉండిపోయింది ప్రభువా. నీలో ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకుండా పడుతూ లేస్తూ అక్కడే ఉండిపోయాను ప్రభువా. నీ దేవునితో ఒప్పుకోగలవా? ఏమీ లేకపోయినా ఉన్నట్లుగా చూపించుకునే ఆ విధానం మంచిది కాదు. ఉన్నది ఉన్నట్లుగా దేవుని పాదాల సన్నిధిలో ఒప్పుకునేవాడే దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ప్రార్థన లేమిలోనే, వాక్య ధ్యాన లేమిలోనే, అయ్యా మిమ్మల్ని ప్రేమించే విషయంలో లేమిలోనే, మిమ్మల్ని ఆరాధించే విషయంలో లేమిలోనే, మీ వాక్య ప్రకారంగా జీవించే విషయంలో లేమిలోనే సాగిపోతుందయ్యా నా ఆత్మీయ పయనం. మీకోసం బ్రతకాలనుకుంటూనే కలలుగానే ఉండిపోతున్నాయి. నా నిజ జీవితంలోనికి అది రాలేకపోతుంది ప్రభువా. రోజులు గడిచిపోతున్నాయి తండ్రి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి ప్రభువా, కానీ నా ఆత్మీయ జీవితం మాత్రం మారట్లేదు. ఉన్న విషయాన్ని ఒప్పుకోగలవా ప్రియ దేవుని బిడ్డ? మీకు దగ్గర అవ్వాలనుకుంటేనే ఇంకా దూరం అయిపోతున్నాను ప్రభువా. మీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా, మీకు ఇష్టమైనలాగా నా జీవితం మలుచుకోవాలనుకుంటూనే రోజుకి నా తండ్రి మీకు మరింత దూరం అయిపోతున్నా. నా దౌర్భాగ్యపు స్థితిని మీ పాదాల సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. నీకు దగ్గర ఉన్న కాడికి ఆరాధన ఎందుకయ్యా? నీకు దగ్గర ఉన్న కాడికి నా ప్రార్థనలు ఎందుకయ్యా? నీకు దగ్గర ఉన్న కాడికి ఆరాధనానికి స్థలాలకి రావటం దేనికి తండ్రి? ఎందుకు ఆరాధనకు వచ్చేది? మీకు దగ్గర అవటానికే కదా. ఎందుకు మిమ్మల్ని ఆరాధించుకునేది? మీకు దగ్గర అవటానికే కదా ప్రభువా. మీకు దగ్గర ఉన్న నా జీవితం నాకు చాలా అసహ్యంగా ఉంది ప్రభువా అనే విషయాన్ని ఒప్పుకో దేవుని బిడ్డ, ఒప్పుకో. పైకి ఆత్మీయురాలుగా నేను బ్రతికేస్తున్నాను, కానీ లోపల నా అంతరాత్మ నన్ను ఎల్లప్పుడూ గద్దిస్తూనే ఉందయ్యా. నీకు చేరుకోవలసిన దగ్గరలోని కర్ర రాకుండా చాలా సుదూరంలో ఉండిపోయింది నా బ్రతుకు. నీకు దగ్గర అవ్వాలి తండ్రి. నీకు దూరాన బ్రతికి ఈ బ్రతుకొద్దు నాయన. నీకు ఇష్టమైన జీవితం జీవించని, నీవు మెచ్చుకునేలాంటి జీవితంలోనికి నన్ను రాని ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుందాం.